నవ్వటం ఒక యోగం, నవ్వించటం ఒక భోగం, నవ్వలేకపోవటం రోగం అనే నానుడి ఉంది. చక్కటి ఆరోగ్యం కోసం నవ్వండి అంటూ లాఫర్స్ క్లబ్బులు కూడా వెలిశాయి. నవ్వు గురించి లాభాలు గుర్తించిన జపాన్ ప్రభుత్వం నవ్వు చట్టాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ఏ దేశంలోనైనా పాలనపరమైన చట్టాలు చేస్తారు. నేరాన్ని అదుపులోకి తీసుకురావటానికో ప్రజల సంక్షేమానికో ప్రభుత్వాలు నిబంధనలు రూపొందిస్తాయి. జపాన్లో మాత్రం ప్రతిరోజు అందరూ నవ్వాలని చట్టం చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. యమగట ప్రిఫెక్చర్ స్థానిక ప్రభుత్వం ప్రతిరోజు అందరూ నవ్వాలంటూ చట్టం తీసుకొచ్చింది. శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించటంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఆర్డినెన్స్ జారీ చేసింది. అలాగే నవ్వుతో కూడుకున్న వాతావరణాన్ని ప్రోత్సహించాలని కంపెనీలను ఆదేశించింది. ప్రతి నెల 8వ తేదీన ప్రత్యేకంగా హాస్యంతో ఆరోగ్యం కోసం కేటాయించాలని తెలిపింది. యమగట విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్ చేసిన పరిశోధనల ఫలితమే తాజా చట్టం. మెరుగైన ఆరోగ్యం, జీవనకాల పెంపుపై అక్కడి పరిశోధకులు అధ్యయనం చేశారు. తక్కువగా నవ్వే వాళ్ళల్లో కొన్ని రకాల వ్యాధుల వల్ల మరణం ముప్పు పెరుగుతోందని గుర్తించారు. దీని ఆధారంగానే అక్కడి ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది. మన పూర్వీకులు కూడా నవ్వు 4 విధాల లాభం, నవ్వుతూ ఉంటే చక్కటి ఆరోగ్యం ఉంటుందని చెబుతుండేవారు. అది నిజమేనని పరిశోధనల్లో తేటతెల్లమైంది. నవ్వటం వల్ల శరీరంలోని అన్ని కండరాలలో కదలిక వచ్చి చక్కటి ఎక్సర్సైజ్ చేసినట్టు అవుతుందని, దీనివల్ల మంచి ఆరోగ్యం చేకూరుతుందని ఆరోగ్యవేత్తలు స్పష్టం చేస్తున్నారు. నవ్వు గురించి లాభాలు తెలిసాయి కదా, మరెందుకు ఆలస్యం? ఇప్పటి నుంచి నవ్వటం మొదలు పెట్టేద్దామా?